నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా గోపీనాథ్ పట్టణం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విశాఖ పర్యాటక సిగలో చేరిన మరో ఆణిముత్యం. కైలాసగిరి కొండపై 7 కోట్లతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. జీవీఎంసీలో ఘనంగా జరిగిన గ్రేటర్ విశాఖ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్న మేయర్ పీలా శ్రీనివాస్, కమిషన్ కేతన్ గార్గ్. విశాఖ వేదికగా ది క్రైమ్ మినీ మూవీ ప్రీమియర్ షో ప్రదర్శించిన చిత్ర దర్శకులు గీతా మోహన్. సమాజాన్ని చైతన్యపరిచే చిత్రం రూపొందించిన గీతా ప్రసాద్ని అభినందించిన లీడర్ రమణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. ఇక వివరాలు చూస్తే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్లో గెలిపించారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథ్ పట్టణంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ అందజేశారు. అనంతరం నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. విశాఖ పర్యాటక సిగలో మరో ఆణిముత్యం చేరింది. సందర్శకుల చూపు తిప్పుకోనీయకుండా ఉండే గాజు వంతెనను కైలాసగిరిపై సోమవారం విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 7 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ గాజు వంతెనను వీఎంఆర్టీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మేయర్ పీలా శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణబాబు, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భర్తీతో కలిసి ప్రారంభించామన్నారు. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు విశాఖను ఒకవైపు ఐటీ పరంగాను, మరోవైపు పర్యాటక పరంగాను అభివృద్ధి చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అందుకే ఇక్కడకు వెల్లువల పెట్టుబడులు వస్తున్నాయని, ముఖ్యంగా కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్, పారా గైడ్లింగ్ ఏర్పాటు చేశామని, తాజాగా పీపీపీ పద్ధతిలో గాజు వంతెన నిర్మించామన్నారు. సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో అత్యంత సురక్షితమైన
40 mm మందం గల గాజుతో ఇండియాలోనే తొలిసారి 55 మీటర్ల పొడవైన 3 అడుగుల వెడల్పుతో నిర్మితమైన గాజు వంతెన ఇదేనన్నారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని సైతం హుద్హుద్ వంటి తుఫానును తట్టుకొని నిలబడేలా ఒకేసారి సుమారు 100 మంది ఈ వంతెనపైకి ఎక్కి విశాఖ సిటీ అందాల్ని చూడొచ్చని ప్రణవ్ గోపాల్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరూ ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ December 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. వెలగపూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే, VMRDA చైర్మన్ ప్రణవ్, మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, VMRDA కమిషనర్ తేజ్వర్ధ్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. ఒక వండర్ఫుల్ అద్భుతం. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ నిర్మించిన స్వర్ణ చతుర్భుజి రహదారుల గురించి వింటే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గుర్తుకొస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలను కలిపే 5846 కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట బైపాస్ జంక్షన్లో వాజ్పేయి విగ్రహాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి ఆయన ఆదివారం ఆవిష్కరించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి అంటే అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేక గౌరవం ఉండేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వాజ్పేయి ఐక్యరాజ్యసభ భద్రతా మండలి సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొని తన వాగ్దాటితో ఆకట్టుకున్నారని గుర్తు చేశారు. మండపేటలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారంటే మామూలు ఒక కార్యక్రమం అనుకున్నాను. కానీ ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆ విగ్రహం ద్వారా ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా దానికోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన మా మండపేట అసెంబ్లీ చేసిన కోటిపల్లి సాయిరాం గారికి ముందుగా అభినందనలు. సాయిరాం గారు ఇవాళ విగ్రహాన్ని పెట్టడానికి మొదటిసారి చూపించిన నేను చాలా ఆశ్చర్యానికి ఆనందం పడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కానీ చాలా పెద్ద విగ్రహం పెడుతున్నాను, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను వెనకాల నిశ్చయంతో సహా అని ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి చూసి చాలా ఆనందించాను. అలాగే మాకు చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి చూసే అలవాటు, ఆయన చూస్తేనే పెరిగాం. నేను చిన్నప్పుడు ఆయనకి మెడలో కూడా దండ వేయడం జరిగింది. మా నాన్నగారితో ఆయనకుంటే స్థానిక సంబంధం కారణంగా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఆయన యొక్క గంభీరమైన ఆయన వర్చస్సు, ఆయన యొక్క విగ్రహాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. దక్షిణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని జోన్ 4 కార్యాలయ మొదటి అంతస్తులో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి, జీవన ప్రమాణాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. విజన్ యాక్షన్ ప్లాన్ ద్వారా పేదరికం లేని సమాజంతో పాటు ఉద్యోగ కల్పన నైపుణ్యం పలు అంశాలు క్రోడీకరించబడి ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ప్లాన్ టీం, బీజేపీ, టీడీపీ, జనసేన రాష్ట్ర జిల్లా వార్డు నేతలు, వివిధ హోదాలలో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పథకాలు అమలు తీరు, ముఖ్యంగా P4కు సంబంధించి బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ప్రజలకి దగ్గర నుంచి సేవ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి నాయకులు అందరూ కూడా ఒక చోటు ఉండి ఎవరైతే ఈ P4ని అమలు చేయడానికి కొన్ని బాధ్యతలు అప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చొని పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ఈ రోజు నుంచి పూర్తిగా ప్రజలకి దక్షిణ నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఈ రోజు నుంచి P4 కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రభుత్వంతో సంబంధించిన అధికారులతో పాటు మేము అందరం కూడా ఇక్కడ ఉండి ఈ ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గాన్ని తయారు చేస్తాం.
ఎక్కడ ఏ సమస్య ఉన్నా, పేదలకు ఏ ప్రాబ్లం ఉన్నా దగ్గరుండి చూసుకునే బాధ్యత ఉన్నటువంటి అధికారులతో పాటు నేను మొత్తం అందరం కూడా కోఆర్డినేటర్లు అందరం కూడా తీసుకుంటాం. రానున్న రోజుల్లో దీని రూపురేఖల మార్చడం లక్ష్యంగా నియోజకవర్గాన్ని మేము తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలిసి అల్పాహారం తీసుకున్న జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి చదువు, యోగక్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిడ్స్ తో ఎఫెక్ట్ అయిన పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగిందన్నారు. దీని ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందే విధంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా హెల్త్ పరంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగిందన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న వివిధ అఫెక్టెడ్ పర్సన్స్ అందరికీ ఒక మెసేజ్ పంపడంతో పాటు పోలియోను పూర్తిగా ఎలా అరికట్టామో ఆ విధంగా దేశం నుంచి ఎయిడ్స్ ను తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో జిల్లా పరిషత్ హాల్లో ఎయిడ్స్లో అఫెక్ట్ అయిన పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. జిల్లా స్థాయి అధికారులు, ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరితో పిల్లలతో కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకి పౌష్టికాహారం అందే విధంగా మనము చేపడుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా హెల్త్ పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న వివిధ అఫెక్టెడ్ పర్సన్స్ అందరికీ ఒక మెసేజ్ సెండ్ చేయడానికి, ఎయిడ్స్ని ఏ విధంగా మనము పోలియోని పూర్తిగా అరకట్టామో ఆ విధంగా దేశం నుంచి తరిమి కొట్టడానికి సమయం ఇది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఒక సహకారం అందించాలని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఒక మెరుగైన సేవలు అందిస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధిలో ట్యాక్స్ పేయర్స్ పాత్ర కీలకమని, వారి సహకారంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యపడుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీగా ఆవిర్భవించి నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ అధికారుల సమక్షంలో మేయర్ పీలా శ్రీనివాస్, కమిషనర్ కేతన్ గార్గ్ కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఈ ఏడాది ఇన్ టైంలో ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ చెల్లించి జీవీఎంసీ అభివృద్ధికి సహకరించిన పలు సంస్థలు, రెసిడెన్సీ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్, దిగువ మధ్యతరగతి ప్రజలను కొంతమందిని గుర్తించి సత్కరించారు. అనంతరం మేయర్ పేలా శ్రీనివాస్, కేతన్ గార్గ్ మాట్లాడుతూ గత ఏడాది 968 కోట్లు ట్యాక్స్ వసూలు కాగా ఈ ఏడాది మరో 200 అదనంగా వసూలు చేసేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలిపారు. సకాలంలో ట్యాక్సులు చెల్లించి నగర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలంటే ట్యాక్సుల రూపం కానీ, ఈఎల్టీ రూపం కానీ వచ్చే ఆదాయంతో విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 3 సంవత్సరాలు అప్ టు డేట్గా కట్టిన కొంతమందిని సెలెక్ట్ చేసి వారిని సన్మానించుకునే బాధ్యతతో సన్మానించడం జరిగింది. ఎందుకంటే మన విశాఖపట్నం ప్రజలు ఇన్ టైంలో ట్యాక్స్ కట్టే విధానంలో విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలో ముందుంటుంది. అందువల్లే విశాఖపట్నంలో అభివృద్ధిలో కూడా ముందు మా కమిషనర్ గారు కానీ, ఉన్న అధికారులు కానీ, అలాగే డిప్యూటీ మేయర్ గారు కానీ, మా కార్పొరేట్స్ కానీ ఎప్పుడు కూడా టోటల్గా సహకరించి అభివృద్ధిలో ముందడుగు వేసే బాధ్యత తీసుకున్నాం. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 20 సంవత్సరం పూర్తి అయిన సందర్భాల్లో మొదటిసారి ట్యాక్స్ పేయర్స్కి సమానం చేస్తూ విశాఖ ప్రగతి బంధువులుగా వాళ్ళకి వచ్చిన కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం భాగంగా మన దగ్గర వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అదేవిధంగా వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, అటువంటి కేటగిరీస్లో ఒక 6 కేటగిరీస్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి ఆనరబుల్ మేయర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా దానిలో భాగస్వామి అయ్యి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 3 కంపెనీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండివిజువల్ కేటగిరీలో కూడా ఒక 3 పర్సన్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్ కేటగిరీ 3rd కేటగిరీ ఏవైతే ఉందో దానిలో బీపీఎల్ అయినప్పటికీ కూడా వాళ్ళు టైమ్లీ ట్యాక్స్ ఇస్తున్నారు. మామూలుగా మేము అనుకుంటాము బీపీఎల్ కేటగిరీలో అయితే ట్యాక్స్ ఇవ్వడం కష్టం, అంత కష్టపడి పని చేసినా కూడా వాళ్ళు 100% ట్యాక్స్ టైంకి ఇస్తున్నారని అక్కడ ఒక 3 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకే సమయంపై అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలి. వినతులకు నాణ్యమైన రీతిలో ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇన్ఛార్జ్ డిఆర్ఓ సత్తిబాబు, విశాఖపట్నం ఆర్టీఓ సుధాసాగర్లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై 237 వినతులు అందజేశారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 89, జీవీఎంసీ 67, పోలీస్ శాఖవి 15 ఉండగా మరొక 69 ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి. దీనిలో భాగంగా కలెక్టరేట్ గత వారం జరిగిన పీజీఆర్ఎస్ పై సమీక్ష చేశారు. కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ మరింత మెరుగుపడాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు నమోదైన 2-3 రోజుల్లో ఆన్లైన్లో లాగిన్ ఓపెన్ పరిశీలించి తగిన చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సలో ఒక చారిత్రక ఘట్టంగా విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ అత్యంత క్లిష్టమైన 100 రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన అధిక ఖచ్చితత్వంతో కూడిన క్యాన్సర్ సంరక్షణను స్థానికంగా అందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి కార్తిక్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గడిచిన ఏడాదిలో 396 రోబోటిక్ సర్జరీలు జరిగాయన్నారు. అందులో 100 రోబోటిక్ యాంకో సర్జరీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక రోబోటిక్ సర్జికల్ ప్రోగ్రాంకు తాను నాయకత్వం వహించడం జరిగిందని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలో ఒకటైన 4వ జనరేషన్ ద వీన్స్ యాక్స్ రోబోటిక్ సర్జరికల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి నిర్వహించబడ్డాయన్నారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రసూతి గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ కిరణ్ మై గుట్టపు మాట్లాడుతూ డాక్టర్ కార్తిక్ చంద్ర బృందం సహకారంతో ఎన్నో రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ స్వర్ణ, మెడికవర్ సెంటర్ హెడ్ అరుణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరౌండ్ లాస్ట్ 7-8 ఇయర్స్గా నేను రోబోటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్గా మెడికవర్ నుంచి అసోసియేట్ అయి ఉన్నాము. ఈరోజు మనం ఒక వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని జరుపుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుకు వచ్చాం. అరౌండ్ మనం రోబోటిక్ సిస్టమ్ డావిన్సీ ఎక్స్ సిస్టమ్ అనేది 4th జనరేషన్ సిస్టమ్. ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్. The most number of robots in the world, and the first robo in the world is DaVinci company, America-based company, and it has been in practice for nearly 20 years now. First generation నుంచి ఇప్పుడు 4th generation వరకు వచ్చాం. దాంట్లో DaVinci X అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్. 2 లక్షల రూపాయలు అంత అవసరం అంటే చాలా అడ్వాంటేజ్. 2 లక్షలతో పాటు పేషెంట్కి 2 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, కానీ ఆ రిలీఫ్ అన్నది దీనికి వచ్చే అడ్వాంటేజ్ వీ కెనాట్ కంపేర్ విత్ ద మనీ. సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్, రిజల్ట్స్, లాంగ్విటీ, ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్లో మొత్తం రిమూవల్ ఆఫ్ స్మాల్, ఎక్కడికైనా స్ప్రెడ్ అయిన స్మాల్ క్యాన్సర్ కూడా రిమూవ్ చేయొచ్చు. లాంగ్విటీ ఇంకా ఫ్యూచర్లో చాలా ఇప్పుడైతే మోనోపోలీ మొదట్లో ఒకటే కంపెనీ ఉంది. ఇప్పుడు రోబో అడ్వాంటేజెస్ అనేది డాక్టర్ కార్తిక్ సార్ చెప్పారు. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? రోబో లాప్రోస్కోపీ కన్నా ఏంటి అడ్వాంటేజ్? ఆల్ ద లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ లెస్ పెయిన్, లెస్ బ్లీడింగ్, తొందరగా రికవర్ అయిపోతారు, ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు. ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ వీ ఆల్రెడీ సీ ఇన్ లాప్రోస్కోపీ రోబోలో కూడా ఉంటాయి. అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. యాజ్ ఎ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ కండిషన్స్లోని మనం చేయొచ్చు అన్నది చెప్తాం. సో ఇందా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో తిరుమంగాయ్ ఆలవారి యొక్క తిరునక్షత్ర ఉత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2వ రోజు సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజు పెరుమాలని ఆస్థాన మండపంలో వేంచేపు చేశారు. ఆలవార్లు కూడా వేయించారు. స్థానాచార్యులు వారు నారాయరి దివ్య ప్రబంధ అధ్యాపకులు శ్రీ నారాయణ దివ్య ప్రబంధాన్ని స్వామి సన్నిధిలో వారి ఎదురుగా దానం చేశారు. మొదలు 5 రోజుల వరకు శ్రీ తిరుమల యొక్క తిరునక్షత్ర ఉత్సవములు జరుగుతాయి. అందులో ఈ రోజు 2వ రోజు.
సామాజిక చైతన్యం పంచునది క్రైమ్ లఘు చిత్రం దర్శకుడు గీతామోహన్ ను అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు. రామ్నగర్ లయన్స్ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ఆహుతుల మన్ననలు అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ తాడి సత్యనారాయణ, సీనియర్ క్రైమ్ రిపోర్టర్ విడిజిటల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ చిట్టిబాబులు పాల్గొని మాట్లాడారు. స్థానిక కళాకారులతో నిర్మించిన చిత్రంలో సమాజానికి సందేశం ఇచ్చిందన్నారు. నిర్లక్ష్యం అనేది ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుందోదనేది చిత్రంలో నటినట్లు ప్రదర్శించి మెప్పించారన్నారు. 1 గంట నిడివిలో తీసిన ద క్రైమ్ లఘు చిత్రం మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు. సాంకేతికంగా లైటింగ్ వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో మరింత గౌరవం పొందుతుందన్నారు. ఈమంది ఈశ్వరరావు వ్యాఖ్యానంతో జరిగిన కార్యక్రమంలో ది క్రైమ్ లఘు చిత్రంలో కొండపల్లి శ్రీనివాసరావు, రవితేజ కళాతృష్ణ, తేను వెంకటరమణమూర్తి, గరికిన రాజు, సూర్యకుమారి, షరీఫ్ కోటేశ్వరరావు, ప్రదీప్ రాజు, సాహితి, దాక్షాయిని, ఎంటి రాజు, రాజు వంగల, సూర్యకుమార్, శాంతి, సునీత, శ్యామ్, వెంకటేష్ తదితరులు నటించారు. ఆరులవ శ్రీనివాస్ మేకప్, కృష్ణంరాజు ప్రొడక్షన్ మేనేజర్, చింతాడ ఉదయ్ కుమార్ సహాయ దర్శకుడు డైలాగ్స్ ను అందించారు. హీరోయిన్ షన్ను తదితరులు సారథ్యం వహించిన కార్యక్రమంలో సర్వశివ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ లఘు చిత్రంకు కథ, కథనం, మాటలు, కెమెరా, దర్శకత్వం వహించిన గీతామోహన్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలను అందిస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలను అందిస్తామన్నారు. అంటే ఒక నేరం జరగడానికి ఏ విధమైన ప్రేరణ జరుగుతుంది అనేది ఒక చిన్న ఇతరుతమే. కానీ అందులో ఈవేళ జరుగుతున్న క్రైమ్స్ అన్ని కూడా ఇటువంటి కథలతోటే మొదలవుతాయి. చిన్న ఇన్సిడెంట్, ఒక అమ్మాయి మీద హీరో వాళ్ళ బాస్ వైఫ్ మీద మనసు పెట్టుకొని ఆమె తనను ప్రేమిస్తుందని భావించి ఒక కళలో విహరించి ఆ విధంగా తను ఒక మ్యాడ్. గీతా ప్రసాద్ గారు గత ఎన్నో సంవత్సరాలుగా నాకు పరిచయం. మరి ఆయన ఎన్నో సినిమాలు చేశారు దీంట్లో ఇలాంటివి. నేను అన్ని కూడా చూడడం జరిగింది. ఆయన ఆలోచన మరి డబ్బు కోసం ఇంకోటి కాకుండా ఈ కళల మీద ఆయన దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. దానిలో వాటికి వచ్చిన వెనుకబడతనం వచ్చిన బాధలున్నా పక్కన పెట్టి మళ్ళీ ఇంకో స్టెప్ ముందుకు వేయాలి, ఏదైనా సాధించాలి, మనం మంచి సందేశాన్ని మన ప్రజలకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మన మిత్రుడు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే గతంలో తీసినటువంటి ఈ ఫిల్మ్స్ అన్ని ఒక ఎత్తు అయితే సమాజానికి సందేశాన్ని ఇచ్చేందుకు మన గీతా ప్రసాద్ గారు తీసినటువంటి చిత్రం ది క్రైమ్ అండి. ఇది ఖచ్చితంగా సమాజంలో ప్రతి వాళ్ళు చూడాల్సిన పిక్చర్ ఇది. ఎందుకంటే మనం నేరాలు జరుగుతున్న వారి పట్ల ఎలా జాగ్రత్త తీసుకోవాలి, సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి అనేది ఈ చిత్రంలో క్లియర్గా చూపిస్తున్నారు. అది కూడా ఏదైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇమీడియట్గా దాని మీద అందరినీ అలర్ట్ చేయాలనేది కూడా ఈ చిత్రం ఉంది. అయితే ఇటువంటి చిత్రాలు వస్తూ ఉండాలి, ఇటువంటి చిత్రాలు తీస్తూ ఉండాలి. విశాఖ ప్రజలందరూ కూడా ఇటువంటి దర్శకుల్ని, ఇటువంటి ప్రొడ్యూసర్లు అందరినీ కూడా ఆదరించాలి. ద క్రైమ్ అనేది చాలా అవసరమైన చిత్రం, సమాజానికి చాలా అవసరం ఈ చిత్రం. ఇటువంటి చిత్రాలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడతాయి. క్రైమ్ అనే మూవీకి డైరెక్షన్ అండ్ ఎడిటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్ మొత్తం కూడా నేనే చేయడం జరిగింది. సో ఈ మూవీని ఏంటంటే ఒక హర్రర్ కాన్సెప్ట్ అండ్ సస్పెన్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలని అనుకున్నాము. ఈరోజు ఏంటంటే ఇంతమంది వచ్చి దీన్ని చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తుంటే చాలా సక్సెస్ అనిపిస్తుంది. అండ్ నాకు కోఆపరేట్ చేసినటువంటి ఆర్టిస్టులందరికీ కూడాను, నెక్స్ట్ మీడియా మిత్రులకు, నెక్స్ట్ దాడి సత్యనారాయణ గారికి అండ్ రమణమూర్తి గారికి అండ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మూవీ త్వరలో యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నాం, చూసి ఆనందించండి. క్రైమ్ ఒక మంచి సందేశమాత్మకమైన సినిమా ఈరోజు ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఇందులో ఒక ముఖ్యమైన ప్రధాన పాత్ర నేను చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు నేను సుమారు ఒక 10-12 పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చేశాను మూవీస్లోని. బట్ ఇందులో నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇవ్వడం
అది ఒక పూర్తి నిడివిగల పాత్ర అవడం. సో కథ మొత్తం నా చుట్టూ తిరగడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి కథలో ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకులు గీతామోహన్ గారికి, అలాగే ఈ బ్యానర్ నిర్మిస్తున్న ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞతనండి. సో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, క్రైమ్లో దానికి ధీటుగా పర్ఫెక్ట్గా సరైన టైంలో సరైన మూవీ తీశారనిపిస్తుంది. ఒక చిన్న తప్పు చేస్తే అది ఎంత క్రైమ్ జరుగుతుందో, ఒక కుటుంబం ఎంత చిన్నభిన్నం అయిపోతుందో, ఆఖరికి పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ మర్డర్లు కూడా ఎలా జరుగుతుందో అది క్లియర్గా తెలిసేటట్టు, ఏది చేయాలో ఏది చేయకూడదు అన్నట్టు వివరించి చూపించిన దర్శకులు గీతామోహన్ గారికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రీమియర్ షోకి నేను యాంకర్గా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ ప్రీమియర్ షో ఇప్పుడు చూడటం జరిగిందంటే నిజంగా చాలా చక్కగా మంచి సందేశాత్మకంగా ఈ సినిమాని తీశారు గీతామోహన్ గారు. అంటే డిఓపి, ఎడిటింగు, అలాగే రికార్డింగు, డైరెక్షను అన్ని విభాగాల్లోనూ చేసినటువంటి గీతామోహన్ గారు చాలా చక్కగా ఈ సినిమాని తీశారండి. పోలీసు నేపథ్యంతో ఉన్నటువంటి సినిమా ఇది. ఒక క్రైమ్ ఎలా జరుగుతుంది అంటే ఒక తప్పుని ముందుగానే సరిదిద్దకపోతే అది ఎంత ప్రమాదాలకు దారితీస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇందులో చక్కగా విశ్లేషించి ఒక సందేశాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాసిని వర్మరాజు ఆధ్వర్యంలో ఎన్జీజీఓ కాలనీ వద్ద ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ పరిశీలకులు సునీల్ కొండ, జీహారే, ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు పీసీసీ పరిశీలకులు మార్టిన్ లూథర్, అమర్ జహా బెగ్, వేగి వెంకటేష్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ లక్కరాజు, రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకులు సునీల్ కొండ, జీ అహీరే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది అని, దానికోసం పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే తాము ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీకి సేవ చేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా బలహీనపడలేదని, త్వరితగతిన పునరుత్తేజం పొందుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు హాసిని వర్మ, కేవీ సూర్యనారాయణ, ప్రియాంక దండి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, కార్యదర్శి గౌతమ్ పద్మిని చంద్రశేఖర్, ఇంకా ఇతరులు కార్యకర్తలు పాల్గొన్నారు. कांग्रेस प्रेसिडेंट और हमारे कांग्रेस के वरिष्ठ नेता, इन्होंने कांग्रेस संगठन का इंट्रोस्पेक्शन किया, तो उनको ये इंट्रोस्पेक्शन में आत्म परीक्षण किया कांग्रेस पार्टी का जो डिटोरिएटिंग ग्राफ क्यों है, तो उनको पता चला कि हमारा संगठन कमज़ोर है, उत्तर प्रदेश में कमज़ोर है, कई राज्यों में कमज़ोर है। तो उन्होंने उसको मजबूत करने के लिए संगठन सृजन अभियान शुरू किया है पूरे हिंदुस्तान में, और गुजरात में सक्सेसफुली उन्होंने उसी सृजन के माध्यम से नई ऊर्जा भरने का काम किया है। आज आंध्र प्रदेश में भी कांग्रेस का सृजन प्रोग्राम चल रहा है। कांग्रेस को नई ऊर्जा कैसी मिलेगी, इसका सृजन कर रहा है कांग्रेस पार्टी। तो आज आंध्र प्रदेश में सारी जगह हर डिस्ट्रिक्ट के लिए एआईसीसी ऑब्जर्वर्स भेजे हैं। आज ये विशाखापट्टनम डिस्ट्रिक्ट में मैं खुद एआईसीसी की तरफ से ऑब्जर्वर हूँ। ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి స్పోక్స్ పర్సన్ అయినటువంటి సునీల్ అహేరా గారు మహారాష్ట్ర నుంచి ఈరోజు విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడం కోసం, సంస్థాగతంగా పటిష్టపరచడం కోసం డీసీసీ అధ్యక్షుల ఎన్నిక అనేది చాలా కీలకమైనటువంటిది. ఏదో ఏసీ రూముల్లో కూర్చునో లేదంటే ఒక గ్రూపుకో ఒక వర్గానికో చెందిన వ్యక్తిని ఇన్నాళ్ళు మనం డీసీసీ ప్రెసిడెంట్ చేశామేమో, అలా కాకుండా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తే అసలు రూట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచగలుగుతాము. రూట్ లెవెల్లో అంటే మనం కార్యకర్తల అభిష్టం మేరకే నాయకుడిని తయారు చేయాలి. కార్యకర్త నుంచే ఒక నాయకుడు వస్తే ప్రజల కష్టాలని, అలాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నిలబెట్టగలుగుతారు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి
అర్జీదారుల సంతృప్తి ప్రథమ కర్తవ్యంగా భావించి జిల్లా అధికారులు అర్జీల పరిష్కారాన్ని చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వచ్చి తమ వినతులను అందజేశారు. మొత్తం 69 వినతులు అందగా అందులో రెవెన్యూ 31, సాధారణ అర్జీలు 38గా ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల చిత్తశుద్ధితో అర్జీలను పరిష్కరించాలని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు జిల్లా గోపీనాథ్ పట్టణం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. విశాఖ పర్యాటక సిగలో చేరిన మరో ఆణిముత్యం. కైలాసగిరి కొండపై 7 కోట్లతో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఎంపీ శ్రీభరత్, వీఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. జీవీఎంసీలో ఘనంగా జరిగిన గ్రేటర్ విశాఖ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్న మేయర్ పీలా శ్రీనివాస్, కమిషన్ కెతన్ గార్గ్. విశాఖ వేదికగా ది క్రైమ్ మినీ మూవీ ప్రీమియర్ షో ప్రదర్శించిన చిత్ర దర్శకులు గీతా మోహన్. సమాజాన్ని చైతన్యపరిచే చిత్రం రూపొందించిన గీతా ప్రసాద్ని అభినందించిన లీడర్ రమణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.